ఇదేం రెసిపీ అని చూస్తున్నారా? ఏం లేదండి, ఇదైతే తెలంగాణ స్టైల్ అసలు సిసలైన సర్వపిండి అని చెప్పాలి. అర్థమైంది కదా. ఈరోజు మన ఛానల్లో సర్వపిండి ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్ తెలంగాణ స్టైల్లో అని చేసి చూపిస్తున్నాను, చూసేయండి. వీటినైతే మేము గిన్నెప్పలు అని కూడా అంటాము. ఎందుకంటామో తర్వాత చెప్తాను, ముందు రెసిపీ చూసేయండి. ఓకే, ఈ రెసిపీ కోసం ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి. అది ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద, అలాగే కరివేపాకు, ఇంకా పల్లీలు వేయించి ఇలా కచ్చాపచ్చాగా పొడి చేసుకోండి. ఇంకా శనగపప్పు ఉంటుంది కదా, అది ఒక 2 to 3 hours నానబెట్టుకోండి. ఇలా మనం చిదగాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి పిండి తీసుకోండి, బియ్య పిండి తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఇలా పల్లీ పౌడర్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మనం వాటర్ యాడ్ చేయక ముందుకే వేసుకోవాలి, అప్పుడైతేనే ఈ సాల్ట్ పిండిలో మంచిగా కలుస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ముద్ద కూడా వేసుకొని అన్నీ కలుపుకోండి మంచిగా. ఫస్ట్ పొడి పిండిలో ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి, తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా ముద్దలాగా కలుపుకోండి. కొన్ని యాడ్ చేసుకోండి వాటర్, ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలిపారనుకోండి, అప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది, మనకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మనకి చేతికి అంటుకోకుండా ఉండాలి, అప్పుడు పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఒక ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఇలా ప్యాన్లో ఒత్తుకోండి. మీరు పిండి కలిపేటప్పుడే వాటర్ చూసుకొని కరెక్ట్గా కలిపారనుకోండి, ఇలా మనం ప్యాన్లో ఒత్తుకోగానే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, నీట్గా మనకి చేతులకు అంటుకోదు, పిండి పాడవదు, ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో చిన్న హోల్స్ చేసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఇప్పుడు అది ప్యాన్లో పెట్టండి. ఇప్పుడు గిన్నెప్పలు ఎందుకంటానో ఇప్పుడు చూపిస్తాను. ఏంటంటే ఇలా ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని మనం తీసుకున్నటువంటి ముద్ద ఉంది కదా పిండి, అది ఈ గిన్నెలో అప్లై చేసుకోండి. మీరు స్ప్రెడ్ అవ్వదేమోనని అస్సలు టెన్షన్ పడొద్దు, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మనం దీన్ని కాల్చుకున్నాక కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ప్యాన్ పైన పెట్టి మూత పెట్టి ఉడికించుకోండి, మంచిగా ఉడుకుతుంది. బియ్య పిండి కదా. ఇప్పుడు మనం గిన్నెకి ప్రెస్ చేసుకున్నాం కదా, అది ఎలా కాల్చుకోవాలంటే గిన్నెని రొటేట్ చేస్తూ స్లోగా కాల్చుకోవాలి. ఇలా ప్యాన్లో మీకు క్రిస్పీగా రావాలి, బాగా కాలాలి, మంచిగా ఉండాలంటే ఇలా ప్యాన్లో 2 సైడ్లు తిప్పి మంచిగా కాల్చుకోండి. అదే ఇలా గిన్నెలో చేసామనుకోండి, ఒకవైపు క్రిస్పీగా ఉంటుంది, అలాగే ఒకవైపు సాఫ్ట్గా ఉంటుంది, కానీ మంచిగా కుక్ అవుతుంది. వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇలా సైడ్స్ కాల్చుకున్నాక మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మన ప్యాన్ చూద్దాం. చూసారు కదా, మనం ప్యాన్లో వేయించుకుంది అయితే పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇంకా ఇలా వెడల్పాటి గిన్నెలో కూడా ప్రెస్ చేసి తీసుకోవచ్చు. అలాగే మనం తపాలు చిక్క చేసుకున్నాక దీంట్లో కాస్త పైన నువ్వులు కూడా యాడ్ చేసుకొని ప్రెస్ చేసుకోండి. కాస్త ఆయిల్ వేసి ఇలా ఉడికించుకోవచ్చు. మనం పైన నువ్వులు చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, మనం గిన్నెలో చేసుకుంది కూడా బాగా కుక్ అవుతుంది, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా మనం ప్యాన్ పైన చేసుకునే దానికంటే ఇలా గిన్నెలో చేసుకుందే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఇంకా ఈ రోజు కంటే చేసుకున్న రోజు కంటే ఇంకా నెక్స్ట్ డే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీరు కూడా. వీటిని తెలంగాణలో గిన్నెప్పలు ఇంకా తపాల చెక్కలు అని ఎందుకంటారు అంటే ఇలా గిన్నెకి ప్రెస్ చేసి చేసుకుంటారు కాబట్టి అలా పిలుస్తారు.